నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. సికింద్రాబాద్ జనరల్ బజార్ లోని 110 సంవత్సరాల చరిత్ర కలిగిన పూర్తిగా వాన మామలై సంప్రదాయం ప్రకారం నిత్య పూజలు కైంకర్యాలు నిర్వహించే శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఉదయం నుండి ఆలయానికి పోటెత్తారు. స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉదయమే ఉత్సవ విగ్రహాలను పల్లకీలో అద్దాల మండపంలోకి తీసుకువచ్చి స్వామివారిని సుందరంగా చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఓం నమో నారాయణాయ, ఓం హరి ఓం నారాయణ అంటూ ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభతో సంతరించుకొని విరాజిల్లింది. ఈ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్తలు గుమ్మిడిల్లి శ్రీనివాస్, గుమ్మిడిల్లి రవీందర్, గుమ్మిడిల్లి కార్తీక్, ఆలయ కార్యనిర్వహణాధికారి కొమ్మాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, మంచినీటి వసతిని ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర మండల డీసీపీ సాధనా రశ్మి పెరుమాల్, మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక, మాజీ కార్పొరేటర్ కొచ్చిక కిరణ్మయి, కిషోర్లు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. పూలన్నీ మురిసి విరిసే నీమాలగ తరించగతో మాల సేవతో పులకించగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువినుదులు, అష్టదళ పద్మ అష్టోత్తర శతావళులు, అలలు పులకరించు సహస్ర కలశాభిషేకమున మేము గనక దీవించున స్వామి మీ పరివారము, మా కన్నులు కృపా
కటాక్షాలకు ఆనవాలు తిరుపావడకు. హిందూ బంధుమిత్రులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు రామగోపాల్పేటలో లక్ష్మీనారాయణ దేవాలయానికి రావడం జరిగింది. అలాగే మోండా డివిజన్లో కూడా పెరుమాళ్ దేవస్థానానికి వెళ్ళడం జరిగింది. భక్తులందరికీ కూడా మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఆ స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, అందరూ కూడా చల్లగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. రానున్న తరాలకు కూడా మన ప్రాముఖ్యత, పండుగల ప్రాముఖ్యత, దేవాలయాల ప్రాముఖ్యత తెలియాలి కాబట్టి అందరూ కూడా పిల్లలని దేవాలయాలకి రావాల్సిందిగా ప్రోత్సహించాలి. భారత్ మాతాకి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటారు. ఇక్కడి నుండే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు. దానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. ప్రసాదాలు, నీటి సౌకర్యం వాళ్ళు చేయడం జరిగింది. జై శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి జై. జై శ్రీమన్నారాయణ. అయితే ఈ వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంలో ఇక్కడే శివాజీనగర్ ప్రాంతంలో మా ఫ్యామిలీతో దర్శించుకొని ఆలయంలో అరేంజ్మెంట్స్ కానీ, డెకరేషన్స్ కానీ, స్వామివారికి ఇతర సౌకర్యాలు, తీర్థ ప్రసాదాలు, మంచి దర్శనాలతో చాలా మంచిగా ఏర్పాటు చేసింది. సో భక్తులందరూ కూడా చాలా ఆనందంగా, జయప్రదంగా ఆశీర్వాదాలు అందుకుంటూ సంతోషంగా వారి విభాగం జై శ్రీరామ్. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.